జిహెచ్ఎంసీకి సంబంధించి ప్రజా సమస్యల మీద పోరాటానికి చివరి సమావేశం అవుతున్న నేపథ్యంలో కూడా అన్ని పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా దీనిపైన గలమెత్తడానికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే మనం చూసుకున్నట్టయితే అటు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేటర్లు అందరూ కూడా రావడం జరిగింది. ఇందులో భాగంగానే మనం చూసుకున్నట్టయితే నిన్ననే వీరికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా నిన్న పూర్తి స్థాయిలో మాట్లాడడం జరిగింది. సార్ చెప్పండి, మీ బాలానగర్ అంటేనే ఇండస్ట్రియల్ది, ఇందులో భాగంగానే ఇండస్ట్రియల్ పాలసీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దీని మీద ఏ విధంగా పోరాడు? ఇండస్ట్రియల్ పాలసీ కాదు, ప్రభుత్వ రియల్ ఎస్టేట్ పాలసీ. ఈరోజు బాలానగర్లో సుమారు 300 ఎకరాల భూమి ఈరోజు దాన్ని దారాదత్తం చేయాలా, పెద్దలకు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రజా అవసరాల నిమిత్తం ప్రజలకు అవసరం ఉండే విధంగా ఒక స్కూల్ కానీ, ఒక హాస్పిటల్ కానీ, గ్రేవ్యార్డ్లు కానీ, ఫంక్షన్ హాల్ కట్టకుండా ఈరోజు 10,000 గజం లెక్క దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని జీవో 27 రద్దు చేసే వరకు మా టీఆర్ఎస్ పార్టీ తరఫున బయట కావచ్చు, లోపల కావచ్చు, ఎక్కడ నిరసన తెలియజేస్తాం. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను, రియల్ ఎస్టేట్ వ్యాపారం బంద్ చేసి ఈరోజు పేద ప్రజలకు ఏమైతే ఆస్తులు పేద ప్రజలకు ఫెసిలిటీస్ కొరకు ప్రయత్నం చేయాలి. ఒక స్టేడియం కట్టాలి, ఒక గ్రేవ్యార్డ్ కట్టాలి తప్ప ఇలాగా అపనంగా పెడితే ఊకునే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. సో మొత్తంగా సమస్యలను పోరాడే విధంగానే ముందుకెళ్తామని చెప్తున్నాం. అలాగే సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ గారు, మేడం చెప్పండి, నిన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సమస్యలు ఒక పక్క, అలాగే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ పేరుతో గండి కొట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. దీన్ని ఏమంటారు? జిహెచ్ఎంసీలో ఎన్ని సమస్యలు ఉన్నాయో మన అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఆల్ 2 years నుంచి ఎటువంటి డెవలప్మెంట్ లేదు. అండ్ ముఖ్యమంత్రి గారే స్వయాన మున్సిపల్ శాఖ మంత్రి కూడా, కానీ వారికి సమయం లేదు. ఈ 2 ఏళ్ల కాలంలో 2 సార్లు ఆయన రివ్యూ మీటింగ్ పెట్టారు. 2 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టినా కూడా ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. అండ్ అంటే అందరు అనుకునేది ఏంటంటే ముఖ్యమంత్రి దగ్గరనే ఈ శాఖ ఉన్నప్పుడు ఇంకా ఎంతో అభివృద్ధి జరుగుతుంది, ఎన్నో నిధులు వస్తాయి, ఎంతో మేరకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతాయని అనుకున్నాం. కానీ గతంలో మనం చూసుకుంటే మాన్సూన్ టైంలో మనము బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మాన్సూన్ రాకముందే ప్రిపరేషనరీ మెజర్స్ తీసుకుంటాం. కానీ మాన్సూన్ వచ్చినప్పటికీ కూడా టెండర్లు అదే టైంలో అయిపోయిన తర్వాత కూడా పెట్టే పరిస్థితిలో మనం ఇంకా ఉన్నాం. అదే కాకుండా జిహెచ్ఎంసీ పరిధిలో ఏవైనా కన్స్ట్రక్షన్స్ చేయండి, గ్రేవ్ యార్డ్సే కానివ్వండి, కమ్యూనిటీ హాల్సే కానివ్వండి, ఫంక్షన్ హాల్సే కానివ్వండి, లేదంటే ఏదైనా పబ్లిక్ టాయిలెట్ కట్టామనంటే జాగా లేదు, ఎక్కడ కట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఉన్న జాగాని ఎందుకు అమ్ముకుంటున్నారు? అది పబ్లిక్ సొమ్ము. పబ్లిక్ సొమ్మును మీరు ఎట్లా ఒక జీవో తీసుకొని వచ్చి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట్లా చేయగలుగుతారు? ఆల్రెడీ గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇవే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ 50-50గా ఇండస్ట్రియల్ పర్పస్కి ఇక్కడున్న ప్రజలకి ఎంప్లాయ్మెంట్ రావాలి, అది కూడా ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళకి అక్కడనే ఇల్లులు కట్టించాలనే ఉద్దేశంతో ఒక ప్రపోజల్ ఇచ్చి బీఆర్ఎస్ అప్పుడు ఇస్తే, ఇప్పుడు వీళ్ళు జీవో 27 తీసుకొని వచ్చి ఆ భూములన్నీ కూడా ఆల్మోస్ట్ 10,000 ఎకరాల పైగా, అది కూడా 5 లక్షల కోట్లు విలువ చేసే భూములు కేవలం 40-50 కోట్లకి అమ్ముకొని మిగతాదంతా వీళ్ళు తిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా తినడానికి ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే రెడీ చేసిండ్రు. సో వాటిని అన్నింటినీ కూడా ప్రశ్నించడానికి అండ్ మేయర్ గారు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని ఆ ల్యాండ్లో అమ్మకుండా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన జీవోని రద్దు చేసి ఇక్కడి నుంచి తీర్మానం చేసి పంపించాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. అలాగే వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన కవిత రెడ్డి మేడం చెప్పండి, ప్రజా సమస్యలు ఉన్నాయి, అసలు డబ్బు లేవంటున్నారు. గతంలో ఉన్నప్పుడైతే కొంచెం అయితే మెరుగన్నారు, ఇప్పుడు కూడా అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్స్ను కూడా అమ్మకానికి పెట్టడం జరిగింది, అంటే గంపగుత్తగా అమ్మే ప్రయత్నం కూడా చేస్తారని మీరు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారు కూడా మిమ్మల్ని దీని మీద పోరాటం చెప్పడం జరిగింది. సో దీనిపైన మీరు కౌన్సిల్ ఏ విధంగా గలమేది? ఎస్, వాస్తవమే. నిజంగా చెప్పాలంటే 10,000 ఎకరాల వరకు కుంభకోణం జరుగుతూ ఉంది. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. రేవంత్ కుటుంబం వాళ్ళ అన్న తమ్ముళ్ళే ఉండొచ్చు, ఇంకా చెప్పొద్దు క్యాబినెట్ మెంబర్స్ ఎవరెవరు కుమ్మక్కై వాళ్ళ దందాలు, వాళ్ళ కాంట్రాక్ట్స్ ఏమేమి కమిట్మెంట్ అయ్యి ఉన్నారో, ఎక్కడున్నా ఈ రెవెన్యూ మినిస్టర్ దగ్గర నుంచి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి ప్రతి ఒక్క డేటా కలెక్ట్ చేసుకుని ఇలాంటివన్నీ పోజరీస్ చేస్తూ ఉన్నారు. బట్ వాస్తవానికి ఒకటే చెప్పదలుచుకున్నాను, మేము ఒక డివిజన్ కార్పొరేటర్గా హైదరాబాద్ సిటీ ఆల్ ఓవర్ కార్పొరేటర్స్ కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కానీ ప్రతి ఒక్కరు ఒకటే డిమాండ్ చేస్తాం, శ్మశాన వాటికలు లేవు, పార్క్ డెవలప్మెంట్స్ లేవు, ఇంద్రమ్మ ఇల్లు అని చెప్తా ఉన్నారు. ఇంద్రమ్మ ఇల్లు కూడా లేవు. ఇక్కడ ప్లేసెస్ ఎక్కడైనా ఉంటే ఆ ఇండ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని డెమోలిషన్ చేయడం, మూవ్ ఆన్ చేసి అక్కడే కన్స్ట్రక్షన్ చేస్తామని అంటున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ కానీ, తర్వాత మన మైనారిటీకి కూడా గ్రేవ్యార్డ్స్ కూడా అడుగుతూ ఉన్నారు, వాటి విషయంలో కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఇలాంటి అనేక డెవలప్మెంట్స్ అంగన్వాడీ కేంద్రాలు తీసుకోవచ్చు, గవర్నమెంట్ టాయిలెట్స్ విషయాల్లో తీసుకోవచ్చు, ఎక్కడ అడిగిన భూములు లేవంటున్నారు. మరి ఇన్ని వేల ఎకరాల భూములని ఏ భూదందాల విషయంలో మీరు ఈ విధంగా కుంభకోణం చేస్తున్నారనే విషయంలో మేము ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా మేము అడగదలుచుకున్నాము. ఈ విషయంలో మేము ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ.
సో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఒకే విధానం చెప్పడం జరుగుతుంది. హిల్ట్ పాలసీ ఏదైతే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన పాలసీ ఏదైతే ఉందో ఇది మాత్రం అగెనెస్ట్ రూల్స్కి అగెనెస్ట్ కావచ్చు. ప్రభుత్వం తమ అనునయాలకు కట్టబెట్టే విధంగా కూడా అంటే ఎస్ఆర్ఓ వాల్యూలో 30% అంటే 80 ఫీట్ల రోడ్డు కంటే తక్కువ ఉన్న వారికి 30% ఎస్ఆర్ఓ వాల్యూలో, అలాగే 80 ఫీట్ల కంటే ఎక్కువ రోడ్డు విడుతున్న వాటికి మాత్రం 50% మేర రెవెన్యూ తీసుకొచ్చే విధంగా కూడా పెడుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇది ఎట్లాగో దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని జీవోని వెంటనే రద్దు చేసుకోవాలని కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్ చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళు మొత్తంగా హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు ఉన్న పరిస్థితులను కూలంకషంగా కళ్ళకట్టే విధంగా కూడా వాళ్ళు ప్లకార్డ్స్ తోటి ప్రదర్శించడం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కౌన్సిల్లో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. మరి కార్పొరేటర్లు అందరూ ఇందులోనే ఉంటారా లేకపోతే మార్షల్స్ తోటి బయటకు తీసుకెళ్తారా చూసే ప్రయత్నం చేద్దాం.